హాయ్ అందరికి నమస్కారం. నేను అరుణ. వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి హెల్దీ రెసిపీ తీసుకొని వచ్చేసాను. రాగి ఉప్మా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా బాగుంటదండి. ఉప్మా అనగానే స్కిప్ చేయడానికి ట్రై చేయకండి. చాలా హెల్దీ రెసిపీ. రాగి ఉప్మాతో పాటు దీని కాంబినేషన్ లో నేను పచ్చి కొబ్బరి, క్యారెట్ తీసుకుంటున్నాను. చాలా హెల్దీ అండి. పచ్చి కొబ్బరి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రాగి వల్ల మీకు అందరికీ తెలిసిందే, రిచ్ ప్రోటీన్, కాల్షియం ఉంటది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అన్నమాట. మీరు ఫుల్ రెసిపీ చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. 100% నాకు గ్యారంటీ అనమాట. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. ఉప్మా అనగానే ఇలా మెత్తగా, ఇలా సాఫ్ట్ గా ఉంటుంది అనుకోకండి. పొడి పొడిగా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ టిప్స్ చెప్పుకుంటూ నేను ప్రతిదీ మీతో షేర్ చేస్తాను. మీరు చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చాలా బాగుంటది. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకండి. చాలా హెల్దీ రెసిపీ అనమాట. వెళ్దాం మా రెసిపీలోకిగా. నేను ఇంగ్రీడియంట్స్ చెప్తూ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రతి టిప్స్ మీతో షేర్ చేస్తాను. రాగి ఉప్మా కోసం ముందుగా నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. 1/2 కప్ ఏమో క్యారెట్ తురుముకున్నానండి. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. ఫ్రెష్ కోకోనట్ తురుముకొని పెట్టుకున్న 1/2 కప్పు, కారంకి తగ్గట్టు పచ్చిమిర్చిలు తీసుకున్నాను. 1 ఆనియన్ తీసుకున్నాను అండి, ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా. 1 స్పూన్ ఏమో జింజర్ పీసెస్ తీసుకున్నాను. కొన్ని ఫ్రెష్ కర్రీ లీవ్స్ తీసుకున్నా. నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ లో ఈ రాగి పిండిని వేస్తున్నాను. ఇలా రాగి పిండిని ఈ ప్రాసెస్ లో చేస్తే రాగి ఉప్మా అనేది చాలా బాగుంటది. పొడి పొడిగా ఉంటూ టేస్టీగా ఉంటది అనమాట. ఈ రాగి పిండిలో కావాల్సినంత వాటర్, ఇలా వాటర్ కొంచెం కొంచెం చల్లుకుంటూ పిండిని మొత్తం తడుపుకోవాలి. ఒకేసారి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం తడవాలి. అలానే పొడి పొడిగా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే రాగి ఉప్మా పొడి పొడిగా ఉంటది. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇది కరెక్ట్ గా ప్రాసెస్ అండి. ఇలా పైనుంచి కొంచెం చల్లుతూ ఉంటే ఈజీగా పొడి పొడిగా పడుతుంది కదా. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మనం దీన్ని స్టీమ్ చేసుకోవాలి రాగి ఉప్మాకి. ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటది. నేను ఇడ్లీ ప్లేట్ తీసుకుంటున్నాను. మీకు ఇడ్లీ స్టీమర్ ప్లేట్స్ ఉన్నా కూడా మీరు ఆయిల్ అప్లై చేసుకొని ఇలా సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. నా దగ్గర స్టీమర్ ప్లేట్ లేదనమాట, అందుకే ఇడ్లీ ప్లేట్ లో నేను ఆయిల్ కూడా అప్లై చేయలేదు. అయినా రెసిపీ టేస్ట్ చాలా బాగుంటది. నేను ముందుగానే ఇలా స్టీమర్ ని 5 మినిట్స్ బాయిల్ చేసుకున్న వాటర్ చూసారు కదండి. వాటర్ అనేది బాగా హీట్ అయింది. ఇప్పుడు నేను ఈ ప్లేట్ ని పెట్టేద్దాము. రాగి పిండి ఉన్నదాన్ని దీన్ని మనం మీడియం ఫ్లేమ్ లో 10 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ లో చేయకూడదండి, బాగా గట్టిగా అయిపోతుంది పిండి అనేది. మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్ గా స్టీమ్ అయిపోయింది. రాగి స్టీమ్ రెడీ అయిపోయింది అనమాట. దీన్ని ఒక ప్లేట్ లో తీసుకుందాం మనం. చాలా పొడి పొడిగా ఉంది. పర్ఫెక్ట్ గా స్టీమ్ అయింది అనమాట. చాలా సాఫ్ట్ గా ఉంది. ఇలా అయితేనే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది రాగి ఉప్మా. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. దీన్ని పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొన్ని పీనట్స్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, పీనట్స్ కాకపోయినా స్కిప్ చేసేయవచ్చు. ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో శనగపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూన్ వేస్తున్నాను. వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి. ఇవన్నీ తాలింపు కిందకి వస్తుందండి. నేను 1 స్పూన్ ఏమో జీలకర్ర, 1 స్పూన్ ఏమో ఆవాలు వేస్తున్నాను. వీటిని కూడా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను జింజర్ పీసెస్ కట్ చేసుకున్నాం కూడా అది యాడ్ చేస్తున్నాను. ఇలా జింజర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ పప్పు దినుసులు అన్ని వేగాక దీంట్లోనే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా సిమ్ లో పెట్టుకొని మనము 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ కొంచెం లో ఫ్లేమ్ లో మగ్గించుకున్నప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఉప్మాలో. దీంట్లో 1/2 స్పూన్ నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు యాంటీబయోటిక్ కదండి, చాలా మంచిది. పసుపు వేసుకోవాలి. దీంట్లో తురుముకున్న క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ ని కూడా జస్ట్ 1-2 మినిట్స్ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దాంట్లో పచ్చి స్మెల్ అనేది పోతుంది. నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను ఆనియన్స్ తో పాటు, ఇప్పుడు వేస్తున్నాను. అయినా టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. మీరు ఆనియన్స్ తో పాటు కరివేపాకు అనేది వేసుకోవచ్చు. ఇలా 2 మినిట్స్ తర్వాత క్యారెట్ ఫ్రై అయిన తర్వాత నేను ఫ్రెష్ కోకోనట్ తురుము వేసుకుంటున్నాను. కొబ్బరి యాడ్ చేయడం వల్ల మనకి మంచి ఫ్రెష్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది అనమాట రాగి ఉప్మాలో. అలానే క్యారెట్ వేయడం వల్ల కూడా మనకి మంచి న్యూట్రిషన్ అండ్ క్రంచీనెస్ వస్తుంది. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను.
ఈ రాగి ఉప్మా వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. రాగిలో హై కాల్షియం, రిచ్ ఐరన్ ఉంటది, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది మంచి రెసిపీ. ఆల్రెడీ నేను రాగి చపాతీలు కూడా నేను రెసిపీ వీడియోస్ షేర్ చేశానండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2-3 మినిట్స్ దీంట్లో మనం స్టీమ్ చేసుకున్న రాగి ఫ్లేవర్ ని వేసుకుంటున్నాను. చూసారు కదండి, రెడీ అయిపోయింది మంది రాగి ఉప్మా అనేది. చాలా సింపుల్ గా చేసుకున్నాం కదండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఫైనల్ గా మన రాగి ఉప్మా రెడీ అయిపోయింది కదా. దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. మనం 1 స్పూన్ నెయ్యి అనమాట. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. ఇది యాడ్ చేయడం వల్ల మా అసలు టేస్ట్ అయితే ఎవర్ గ్రీన్ అయిపోతుంది, సూపర్ ఉంటది. ఇది యాడ్ చేయండి 1 స్పూను. టేస్ట్ కి అయితే రెట్టింపు అయిపోతుంది అనమాట రాగి ఉప్మాకి. చాలా బాగుంటది. ఇలా 1 స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. ఇక రెడీ అయిపోయింది మన రాగి ఉప్మా. చాలా సింపుల్ గా చేసుకున్నాం కదండి. చాలా టేస్టీగా ఉంటది. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మాత్రం బెస్ట్ రెసిపీ. రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మూత పెట్టేసి 2 మినిట్స్ అలా వదిలేద్దాం. కొంచెం చల్లారాక చూద్దామండి. ఇక ఆ ఫ్లేవర్స్ అన్ని మొత్తం సెట్ అయిపోతుంది అనమాట అలా మూత పెట్టి 2 మినిట్స్ ఉంచడం వల్ల. చూసారు కదా, రెడీ అయిపోయింది రాగి ఉప్మా. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుందాము. నేను రాగి చపాతి, రాగి జావా కూడా వీడియో షేర్ చేశాను. అవి కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే చూడండి మీరు. నేను ఎక్కువ రాగి ఇంగ్రీడియంట్స్ రెసిపీ ఎక్కువ ఇంట్లో చేస్తూ ఉంటాను. ఇక మీరు ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. ఇక ఫైనల్ గా మనం పైనుంచి కూడా కొంచెం క్రష్ చేసుకున్న కోకోనట్ తీసుకుందాం, పచ్చి కొబ్బరి. అయిపోయింది, రెడీ అయిపోయిందండి రాగి ఉప్మా. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.